వెల్కమ్ టు ఈటీవీ ప్రైమ్. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు వైసీపీ సీనియర్ నాయకులు, మాజీ మంత్రి. ఆయన యొక్క పెద్ద మనస్సు అందరికీ తెలిసిన విషయమే. ఆయన ఎన్నో రకాల సేవా కార్యక్రమాలు అవి నిర్వహిస్తూ ఉంటారు. స్వతహాగా ఎక్కువ భక్తి భావంతో ఉండే ఆయన ఎప్పుడు కూడా దీక్షా వస్త్రాలు ధరిస్తూ ఉంటారు అప్పుడప్పుడు. తాజాగా సత్యవేడు నియోజకవర్గంలో ఓలూరు రాయల చెరువు తెగిపోవడంతో తీవ్ర నష్టం వాటిల్లింది. అక్కడ కలత్తూరు గ్రామం, ఆ గ్రామం తీవ్రంగా నష్టపోయింది. దాంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, రీజనల్ కోఆర్డినేటర్ అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, అలాగే తిరుపతి పార్లమెంట్ సభ్యులు మధ్యల గురుమూర్తి గారు వీళ్ళందరూ కలిసి అక్కడ సమన్వయకర్త అయినటువంటి నూకతోటి రాజేష్ గారితో కలిసి ఆ గ్రామాన్ని సందర్శించడం జరిగింది. సర్వం కోల్పోయినటువంటి ఆ గ్రామస్తులకి తమ సొంత నిధులతో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు 650 కుటుంబాలకి సీలింగ్ ఫ్యాన్లు అందజేశారు. ఆయన యొక్క సేవాభావంతో గ్రామ ప్రజల్లో ఒక ఆశ నెలకొంది. అలాగే వాళ్ళు చాలా సంతృప్తి చెందారు. ఆకస్మిక వరద నేపథ్యంలో పునరావాసం, తక్షణ సహాయక చర్యల కోసం తిరుపతి ఎంపీ గురుమూర్తి గారు కూడా తమ నిధుల నుంచి 20 లక్షల రూపాయలు కేటాయించారు. గ్రామాల పునరుద్ధరణ కోసం అదనంగా మరో ₹1 కోటి మంజూరు చేస్తారు అనేటువంటి హామీ కూడా ఆ బాధిత కుటుంబాలకు చాలా ఊరటను కలిగించింది. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం వచ్చిన వెంటనే గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా కృషి చేస్తామని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు ఈ సందర్భంగా హామీ కూడా ఇచ్చారు. సో ఇలాగా అధికారంలో ఉన్నప్పుడే కాదు, అధికారంలో లేకపోయినా కూడా తమ పెద్ద మనసును చాటుకుని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు తన నియోజకవర్గ ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉండడం, వాళ్ళని అన్ని విధాలుగా ఆదుకోవడం అనేటువంటిది. అందుకే ఆయన పెద్ద మనసు. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు అంటే ఆ నియోజకవర్గ ప్రజలకు కానీ, ఆ ప్రాంత ప్రజలకు, ముఖ్యంగా చిత్తూరు జిల్లా వాసులందరికీ కూడా ఆయన ఒక దైవంలా భావిస్తారు. వాళ్ళంతా కూడా ఆకాశం మీద ఉమ్మితే అది మన మీదే పడుతుందని అంటారు. అలాంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి మీద కూటమి ప్రభుత్వం ఎన్నో ఆరోపణలు, అసత్య ఆరోపణలు, అలాగే ఆయన ఏదో అటవీ భూములు ఆక్రమించేసుకున్నారని ఇంకా రకరకాల ఆరోపణలు చేస్తూ, ఇక పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారిని అయితే మద్యం కుంభకోణంలో ఆయన పేరుని ఇరికించేసి లేని కుంభకోణాన్ని సృష్టించేసి ఆయన పేరుని ఇరికించి ఛార్జ్షీట్లలో ఆయన అరెస్ట్ చేయటం, ఇవన్నీ కూడా చూసాం. జైల్లో పెట్టి ఆయన్ని ఎంతగా హింసించారో. ఆ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా పలుసార్లు జైల్లో తన కొడుకుని కలుసుకోవడానికి వెళ్ళినప్పుడు ఆయన ఎంతో ప్రసాదం, భక్తి గుళ్ళ నుంచి ప్రసాదం కూడా తీసుకెళ్లి కొడుకు ఇవ్వటం మనకు తెలిసిందే. ఇలా ఆ ఫ్యామిలీని ఎన్నో విధాలుగా కూటమి టార్గెట్ చేస్తున్నా కూడా ఎక్కడ నైతిక స్థైర్యం కోల్పోకుండా ఈ రోజున తన నియోజకవర్గంలోని ప్రజలకి కలిగిన ఆపదలో ఆయన వెళ్ళి అక్కడ ముందుండి అన్ని చేసి, అలాగే తిరుపతి ఎంపీ గారి సహాయంతో వాళ్ళందరికీ ఫ్యాన్లు అవన్నీ కూడా ఇవ్వడం కానీ, వాళ్ళకి భరోసా ఇవ్వడం, భవిష్యత్తులో మీ అందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తామని భరోసా ఇవ్వడం కానీ, ఇదంతా కూడా అది ఒక లీడర్, నిజమైన లీడర్ యొక్క లక్షణం అది అని చెప్పేసి ఇప్పుడు అందరూ కూడా వైసీపీ శ్రేణుల్లో చర్చ జరుగుతుంది. వాళ్ళంతా కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. ముఖ్యంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అభిమానులందరూ కూడా ఈ విషయంతో ఉప్పొంగిపోతున్నారు. ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఈటీవీ ప్రైమ్, మీ ఉత్తమాభిరుచుల సమ్మేళనం.